హాయ్! ఇదొచ్చేసి లాంగ్ ఫ్రాక్ అనమాట. ఇది కలర్ వచ్చేసి లైట్ పీచ్ కలర్ అనమాట. సో, ఇది వచ్చేసి టోటల్లీ స్లీవ్‌లెస్ ఫ్రాక్ విత్ బోట్ నెక్ అనమాట. ఫ్రంట్ వచ్చేసి కొంచెం డీప్ ఇచ్చాము. బ్యాక్ సైడ్ వచ్చేసి కొంచెం హై నెక్‌గా స్టిచ్చింగ్ చేయడం జరిగింది. కింద వచ్చేసి ఇలా ప్లీట్స్ పెట్టేసి గేర్‌కి ఎక్స్‌ట్రా క్లాత్ అన్నది యాడ్ చేసి స్టిచ్చింగ్ చేశామనమాట. ఇక్కడ నడుముకన్ దగ్గర వచ్చేసి చిన్న చిన్న ప్లీట్స్ పెట్టేసి స్టిచ్చింగ్ చేయడం జరిగింది. టోటల్‌గా ఫ్రాక్ వచ్చి ఇదనమాట. బ్యాక్ సైడ్ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్‌గా ఉంటుంది. నెక్ ఒకటి కొంచెం హై ఉంటుందనమాట. సో, దీనికొచ్చేసి నేనొచ్చేసి ఇలా కోట్ అన్నది స్టిచ్చింగ్ చేయడం జరిగిందనమాట. దీన్ని కొంతమంది కోట్ అంటారు, జాకెట్ అంటారు, స్రగ్ అనేసి కూడా పిలుస్తారనమాట. హ్యాండ్స్ వచ్చేసి చిన్న పఫ్ స్లీవ్స్ లాగా యాడ్ చేసేసి ఎల్బో స్లీవ్స్ స్టిచ్చింగ్ చేయడం జరిగిందనమాట. ఇదొచ్చేసి ఇలా పైన జాకెట్ అనేది యాడ్ చేసుకొనేసి వేసుకోవడం జరుగుతుంది. సో, వేసుకుంటే ఇలా కనిపిస్తుందనమాట. ఇది స్టిచ్చింగ్ చేసి చాలా రోజులైంది. నేను చాలా రోజుల నుంచి ఈ వీడియో చేద్దామనేసి చేయలేకపోతున్నా. సో, ఇప్పుడు నేను ఈ వీడియోని పోస్ట్ చేస్తున్నా అనమాట. సో, మనం వేర్ చేస్తే ఇలా ఉంటుందనమాట డ్రెస్ వచ్చేసి. ఈ డ్రెస్ వచ్చేసి ఫుల్ గేర ఉంటుందనమాట. ఫుల్ గేర తోటి వస్తుంది. ఇది చాలా బాగుంటుందనమాట మనం స్టిచ్చింగ్ చేసుకుంటే. సో, నేనొచ్చేసి ఇదనమాట శారీ వచ్చేసి. నేను ఫ్రాక్ వచ్చేసి యూజ్ చేసిన ఫ్యాబ్రిక్ వచ్చేసి ఈ ఈ శారీ అనమాట. ఇది యాక్చువల్లీ నెట్టులాగా కనిపిస్తుంది. బట్ నెట్టు కాదనమాట. ఇది షైనింగ్ కూడా ఉంటుంది. దీనిపైకి జాకెట్ కోసం అనేసి నేను ఈ క్లాత్ అన్నది యూజ్ చేశాను. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఇదొచ్చేసి కలంకారీ డిజైన్ వచ్చేసి ఔట్ సైడ్ వచ్చేసి ఇలా చెమ్కీ థ్రెడ్ తోటి ఫినిషింగ్ వచ్చిందనమాట. ఇదొచ్చేసి ఫ్రాక్ వచ్చేసి సాటిన్ క్లాత్ అనమాట. ఇదొచ్చేసి కాటన్ లైనింగ్ క్లాత్. ఇదొచ్చేసి జాకెట్ క్లాత్ అనమాట. ఈ క్లాత్ వచ్చేసి సిమ్మర్ క్లాత్ లాగా ఉంటుంది. మొత్తం షైనింగ్‌గా ఉంటుందనమాట. ఫ్యాబ్రిక్ కూడా క్వాలిటీ అనేది చాలా బాగుంటుంది. ఇదొచ్చేసి నేను హిమసాయిలో పర్చేజ్ చేశాననమాట. సో, ఇది ఇప్పుడైతే చాలామంది యూజ్ చేస్తున్నారు ఈ క్లాత్ వచ్చేసి. దీంతో క్వాలిటీ బట్టిచ్చి రేట్ కూడా ఎక్కువ తక్కువ ఉన్నది. సో, ఇదైతే నాకు బాగా శారీకి మ్యాచ్ అయిందనమాట. ఈ డిజైన్ వచ్చేసి. సో, ఇక్కడ నేనొచ్చేసి యోక్ పార్ట్‌ని కటింగ్ చేసి స్టిచ్చింగ్ చేశాను. యోక్ పార్ట్‌కి మాత్రం నేనొచ్చేసి లోపల సాటిన్ క్లాత్ ప్లస్ కాటన్ క్లాత్‌ని లైనింగ్ క్లాత్‌గా యూజ్ చేసుకున్నా అనమాట. సో, ఇదొచ్చేసి కాటన్ క్లాత్. ఇదొచ్చేసి మెయిన్ క్లాత్. మెయిన్ క్లాత్ మధ్యలో వచ్చేసి సాటిన్ క్లాత్ కూడా ఉందనమాట. సో, ఈ యోక్ పార్ట్‌ని వచ్చేసి నేనొచ్చేసి పైపింగ్ వేసి నెక్‌కు ప్లస్ ఆర్మ్ హోల్‌కి వచ్చేసి పైపింగ్ చేసి అవుట్ లైన్ అనేది ఫినిషింగ్ చేశాను అనమాట. సో, ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి. నెక్‌కి పైపింగ్ చేశాను చూడండి. కొంచెం ఇది సెల్ఫ్ లాగా అనిపిస్తుంది. షిమ్మర్ క్లాత్ అనమాట. సో, షిమ్మర్ క్లాత్ తోటి నేను ఇలా ఫినిషింగ్ పైపింగ్ ఇచ్చాను. అలాగే ఇక్కడ నడుముకొచ్చేసి నేను చిన్న చిన్న ప్లీట్స్ పెట్టేసి మొత్తం అంతా స్టిచ్చింగ్ చేసుకున్నాను అనమాట క్లాత్. ఇది నియర్లీ నాకు 4 మీటర్స్ వరకు నాకు ప్లీట్స్ పెట్టేసి దగ్గర దగ్గర స్టిచ్చింగ్ చేశాను. అందుకే చాలా హెవీగా అనిపిస్తుందనమాట ఫ్రాక్ వచ్చేసి. సో, కింద చూడండి ఇది నేను క్లాత్ కింద మళ్ళీ జాయిన్ చేస్తాననమాట. కింద ఫ్రాక్ వచ్చేసి ఇలా ఎక్స్ట్రా గేర్ ఎక్కువ రావడం కోసం అనేసి ఇలా మొత్తం చిన్న చిన్న ప్లేట్స్ తోటి క్లాత్‌ని ఇలా ముందుగానే స్టిచ్చింగ్ చేసుకున్నా అనమాట. ఈ స్టిచ్చింగ్ చేసిన క్లాత్ వచ్చేసి నేను కింద గేర్‌కి అటాచ్‌మెంట్ చేస్తున్నాననమాట. సో, ఈ చిన్న చిన్న ప్లేట్స్ అన్నది ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలో నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. జస్ట్ ఇలా మన ఫింగర్స్ తోటి జస్ట్ క్లాత్‌ని ముందరికి మూవ్ చేసి మనం స్టిచ్చింగ్ చేసుకోవాలనమాట క్లాత్ మొత్తంని. ఇలా మొత్తం అంతా నేను ఇలా స్టిచ్చింగ్ చేసుకున్నా. ఆల్రెడీ ప్రిపేర్ చేసుకునేసి ఈ క్లాత్‌ని తీసుకొచ్చి నేను కింద జాయిన్ చేశాను అనమాట ఫ్రాక్‌కి. సో, ఇలా జాయిన్ చేయడం వల్ల కింద మళ్ళీ గేర్ అనేది ఎక్కువ వస్తుందనమాట. సో, ఒక డిజైన్ లాగా కూడాను ఫ్రాక్‌కి యాడ్ అవుతుంది. ఫ్రాక్ వచ్చేసి ఇక్కడ కింద చూడండి ఫ్రాక్ నేను ఇలా ఇలా మడత పెట్టేసుకునేసి ఈ ఈ క్లాత్ పైన ప్లీట్స్ పెట్టిన క్లాత్ పెట్టేసి నేను స్టిచ్చింగ్ చేసుకుంటున్నాను. ఇదొచ్చేసి జాకెట్ క్లాత్ అనమాట.
సో, హ్యాండ్స్ వచ్చేసి చిన్న పఫ్ స్లీవ్స్ లాగా ఎల్బో స్లీవ్స్ అన్నది స్టిచ్చింగ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఈ జాకెట్ వచ్చేసి కాలర్ నెక్ అనమాట. హై కాలర్ నెక్. ముందరొచ్చేసి నేను పైపింగ్ చేసేసి దీన్ని డిజైన్ చేసుకున్నాననమాట. యాక్చువల్లీ ఈ డ్రెస్ వచ్చేసి నాదే. ఇది యాక్చువల్లీ ఇది శక్తి అవార్డ్ అప్పుడు నేను ఈ డ్రెస్‌ని వేసుకున్నాననమాట. సో, ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి ఫోటోస్. నేను వేర్ చేసినప్పుడు డ్రెస్ అనేది ఎలా ఉన్నదన్నది ఇక్కడ మీకు అవుట్‌ఫిట్ అనేది కనిపిస్తుంది. సో, ఎవరికన్నా డ్రెస్ నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. ఇది చాలా రెడీమేడ్ డ్రెస్ లాగా కనిపిస్తుందనమాట. లుక్ వచ్చేసి చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థాంక్ యూ. హావ్ ఎ నైస్ డే. బై బై.